2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, సిల్వర్ రేట్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఇప్పుడు సిల్వర్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫ్యూచర్ మార్కెట్లో ఆల్మోస్ట్ 6,000 వరకు సిల్వర్ ధర అనేది తగ్గిపోయింది. ఓపెనింగ్లోనే మనకి సిల్వర్ ప్రైస్ అనేది తగ్గింది. మరి ఇంకా తగ్గుతుందంటారా? ఈరోజు ఫిజికల్ మార్కెట్లో సిల్వర్ రేట్ ఎలా ఉంది? ఒక్కసారి ఆ క్రాష్ మూవ్మెంట్ కూడా ఎలా జరిగింది అనేది కూడా చెప్తారా సార్? ఓపెన్ అయిన వితిన్ 2 hours లోపల 6,000 రూపీస్ సిల్వర్ క్రాష్ అయిందండి. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ అ ఫాల్ ఏం గుర్తు చేస్తుందంటే అక్కడ ఏదైనా జరుగుతుందా, అంటే మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఏదన్నా డెవలప్మెంట్ అయిందా, అది నెగిటివ్ డెవలప్మెంట్ అవ్వడం వల్లనే సిల్వర్ ఇక్కడ క్రాష్ అవుతుంది కాబట్టి మనకు అలా అర్థమవుతుంది. ప్రాబ్లం ఏంటంటే అక్కడ అలాంటి నెగిటివ్ న్యూస్ జరిగినా కానీ మనకు ఆ న్యూస్ అందడానికి కాస్తంత సమయం పడుతుందండి. మేబీ ప్రాబ్లీ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో ఆ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అంటూ వచ్చే ముందే మనం ఇక్కడ సిల్వర్ మూవ్మెంట్ని చూసుకొని ఇమీడియట్గా మనం చెప్పగలుగుతున్నాము. సో దట్ ఇట్స్ ఒక కైండ్ ఆఫ్ పక్కాగా ఫాల్ జరగబోతుందా అనడానికి ఆ న్యూస్ కాస్త మనకు తోడవుతుంది. అది మాత్రం మీకు డే అంతట్లో వస్తుంటుంది. అవసరమైతే మనం ఒక అప్డేట్ వీడియో కూడా చేసిద్దాము ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. నా మొత్తానికి ఏంటంటే ఒక చాలా పెద్ద డివైడ్ వచ్చేసింది సిల్వర్ ప్రైస్లో మీరు స్పాట్తో ఫ్యూచర్స్ మార్కెట్ ప్రైస్ పోల్చుకుంటే. ఎందుకంటే స్పాట్ మార్కెట్లో ఇవాళ మీకు 5 రూపాయలు పెరిగిందండి ప్రతి గ్రాముకి. నిన్నటి దాకా 235 రూపీస్ పర్ గ్రామ్ ఉండింది. ఇవాళ మీకు 240 రూపీస్ ఉంది. అయితే మీరు ఒకవేళ పెట్టుబడి కోసం ఒకవేళ సిల్వర్ కొనాలి అనుకుంటే, ఫిజికల్ సిల్వర్లో ఇటుక కొనుక్కోవాలి, బ్రిక్ లాంటిది, బిస్కెట్ లాంటిది కొనాలి అనుకుంటే మాత్రం నిజంగా చెప్తున్నాను, అక్కడ పెట్టుబడి పెట్టే బదులు మీరు ఇమ్మీడియట్గా సిల్వర్లో ఫ్యూచర్స్లో పెట్టుబడి గురించి మీరు ఆలోచించుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది దాదాపు 2,23,700 రూపాయల్లో. అంటే 2,40,000కి 2,23,000 ఆర్ 24,000కి దాదాపు మీకు 16,000 రూపాయల డిఫరెన్స్ ఉందండి. సో 16,000 డిఫరెన్స్ అంటే యూ ఆర్ గెటింగ్ అట్ అ మ్యాసివ్ డిస్కౌంట్లో మీకు వస్తుంది ఫ్యూచర్స్ మార్కెట్లో. ఎలక్ట్రానిక్ సిల్వర్లో మరి అది స్పెక్యులేషన్ అంటారు కదా, అంటే చూడండి, రోజు మీరు చేస్తే అది స్పెక్యులేషన్. మీరు ఒకసారి కొనుక్కొని అది ఎక్స్పైరీ వరకు పెట్టుకుంటే, లేదంటే మీరు ఒక 10 లాట్లు కొనాలనుకుంటే ఎగ్జాక్ట్లీ మీకు తెలిసి ఉండాలి, రైట్? ఎగ్జాక్ట్లీ ఒక లాట్ నేను ఏ రేట్లో కొనాలి, 2 లాట్లు ఇంకొక ఏ రేట్లో కొనాలి పడిపోయేటప్పుడు, 2 తర్వాత 4 లాట్లు ఎక్కడ కొనాలి, అంటే ఆ ప్రైసెస్ మీకు తెలిసి ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి కదా, ఆ టెక్నికల్ అనాలిసిస్ అన్న నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. సో 4 లాట్లు కొన్న తర్వాత డైరెక్ట్గా మీరు 8 లాట్లకు వెళ్ళిపోవాలి. అలాగా మీ దగ్గర ఒక 10 లాట్ల కోసం ఉన్న డబ్బుని మీరు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ఆ ప్రైసెస్ మేము ఎలా కనుక్కోవాలి సార్, మాకు ఎలా తెలియాలి అంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ సిల్వర్ మూవ్మెంట్ ఒక హై బీటా మూవ్మెంట్ కాబట్టి మీకు సిల్వర్ అంత ఈజీగా చేతికి అందదు. దానికోసం మీరు కాస్తంత నేర్చుకుంటే ఏమవుతుందంటే, మీరు ముందే ఒక పెండింగ్ ప్రైస్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక లిమిట్ రేటు, అక్కడి నుంచి మీకు మంచి కైండ్ ఆఫ్ ప్రైస్ వర్కౌట్ అవుతుంది. అలాంటి ప్రైస్లో మీరు కొనుక్కోగలుగుతారు. పడిపోయేటప్పుడు ఒక ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫాల్లో 1,000 రూపాయలకి పడితే కొనాలా, 5,000 రూపాయలు పడితే కొనాలా, 10,000 రూపాయలు పడితే కొనాలా సార్, అసలు ఎక్కడ కొనాలి మాకు తెలియదు అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. కాల్ చేస్తే మీకు 100% క్లారిటీ వస్తుంది డెఫినెట్గా. లెట్స్ కమ్ బ్యాక్ టు ఫ్యూచర్స్ మార్కెట్ రేట్. ఈ రోజు మీ అందరు చూపిస్తాను. సిల్వర్ ధర చూసుకోండి, ఇక్కడ ఆల్రెడీ మీకు 2,23,782 రూపాయలు. అదేంటండి మరి ఇక్కడైతే 2,500 చూపిస్తుంది కదా అంటే, నిన్నటి క్లోజింగ్ ప్రకారంగా మీకు 2,500 ఉందండి మైనస్లో. కానీ ఇవాళ ఓపెన్ అయిన తర్వాత 2,30,000 వరకు టచ్ అయ్యేసి అక్కడి నుంచి 2,24,000 వరకు పడిపోయిందంటే అప్పుడు మీరు హై టు లో చూసుకుంటారు కాబట్టి 6,000 రూపాయలు మైనస్ ఫ్రమ్ ది డేస్ హై అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి డే లోలో ట్రేడ్ అవుతుంది. మరి ఇక్కడ నుంచి ఇంకా పడుతుందా పెరుగుతుందా అన్న టెన్షన్ మీరు ఉండకూడదు అంటే ఎగ్జాక్ట్లీ ఏ లెవెల్స్లో మనం ఎంట్రీ తీసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఈ లెవెల్స్ మీకు చూపిస్తాను నేర్చుకోవడానికి. 2,28,877, 2,32,565, 2,35,065 రూపీస్. అంటే ఈ 3 కూడా మీకు రెసిస్టెన్స్ కాబోతుంది, పాసిబుల్ కూడా ఉంది. అలాగే ఇంకొక పాసిబిలిటీ కూడా ఉందండి, అదే సపోజ్ గురించి చెప్తాను. సో 2,22,689, 2,20,189, 2,16,501. నిన్న ఒక గమ్మత్తైన విషయం జరిగిందండి. అయితే ఈ విషయం సిల్వర్ వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఒక చాలా రేర్ కైండ్ ఆఫ్ అ సినారియో.
అది కూడా ఆ సినారియో ఎవరి వల్ల జరిగింది, ఎవరు ఏం చెప్పారు అంటే మన అమెరికన్ రాష్ట్రపతి గారు ట్రంప్ గారు ఏమన్నారంటే, ఆయన ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్ 1లో ట్రావెల్ చేస్తారు కదా, సో ఆ టైంలో ప్రతిసారి ఆయన దగ్గర ఒక పెద్ద టీం ఉంటుందన్నమాట. ఆ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, టీమ్ ఆఫ్ మినిస్టర్స్, టీమ్ ఆఫ్ రిపోర్టర్స్, మీడియా రిపోర్టర్స్ ఉంటారు. సో చాలా పెద్ద ప్లేన్ అనమాట, పెద్ద టీంతో ఆయన ట్రావెల్ చేస్తారు. సో ఆయన ప్రతిసారి ఏం చేస్తారంటే, రిపోర్ట్స్ ఎక్కడైతే కూర్చొని ఉంటారో అందరూ సీట్స్లో ప్లేన్లో, ఆయన రూమ్ నుంచి బయటకు వచ్చేసి మాట్లాడతారనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే అని చెప్పేసి ప్లేన్ దిగక ముందుకే అప్పటిదప్పుడే వాళ్ళు అప్డేట్ చేసుకుని వాళ్ళ న్యూస్ పేపర్స్కి, న్యూస్ ఛానల్స్కి ఆ వార్తలు అందించబడతాయి అనమాట. సో అంత ఫింగర్ కైండ్ ఆఫ్ ఫాస్ట్ కైండ్ ఆఫ్ స్పీడ్ న్యూస్ అనమాట. ఆయన ఏం చెప్పారు ఏంటంటే, చూడండి, మేము ఇరాన్ దేశం పైన మళ్ళీ వాళ్ళు ఒక బాంబు వేస్తే మేము 20 బాంబులు వేస్తాము, వాళ్ళని వదిలే పరిస్థితి లేదు ఇక్కడ. ఇప్పుడు పరిస్థితి చాలా చేదాటిపోయింది, వాళ్ళు వినట్లేదు, జాగ్రత్త అండి, మీరందరూ కూడా కాస్త మీరు విండో సీట్ దగ్గర ఎవరైతే కూర్చున్నారో మీ విండో సీట్లు గ్లాస్ డోర్లు అన్నీ మూసేసుకోండి, వాడు ఎవడన్నా రాకెట్ వేస్తే మీ దగ్గరకు వచ్చి పడుతుందని చెప్పారు. అందరూ బాగా నవ్వుకున్నారు, కానీ పరిస్థితి చాలా సీరియస్ అండి. అంటే ఎయిర్ ఫోర్స్ 1ని కూడా టార్గెట్ చేసేంత కైండ్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయా? ఒక సామాన్యుడికి అలాంటి న్యూస్ విన్నప్పుడు నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో భూమి పైన అతి పవర్ఫుల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అమెరికన్ ప్రెసిడెంటే. సో ఆయనకి కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ డేంజర్స్ ఉంటాయా? ఆయన జోక్తో చెప్పారా, లైక్ లిటరల్గా జోక్ చేస్తూ చెప్పారా, లేదా సీరియస్గా చెప్పారా, ఆయనకి తెలుసు. బట్ ఎవ్రీ రిపోర్టర్ వాస్ క్వైట్ అమ్యూజ్డ్ అనమాట. సో ఇలాంటి కైండ్ ఆఫ్ రేర్ సినారియోస్ మీరు వార్తల్లో అప్పుడప్పుడు చూసినప్పుడే మీకు అందుతాయి. ఇలాంటి ఏ ప్రెసిడెంట్ కూడా ఇప్పటిదాకా ఈ మాట చెప్పలా. ప్రపంచంలోనే ఎంతో మంది ప్రెసిడెంట్ వచ్చిపోయారు, కానీ ట్రంప్ గారు కాస్త డిఫరెంట్ కాబట్టి ఆయన ఆ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ మనకి ఇస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో ఎందుకు ఆయన ఆ మాట చెప్పిన తర్వాత సిల్వర్ నిన్న రాత్రికి పడిపోయే బదులు కాస్తంత పెరిగింది, అండ్ ఇవాళ మార్నింగ్ 6,000 రూపాయలు పడింది. అంటే అన్నిటికీ కూడా డెసిషన్ మేకర్ ఆయన కాకపోయినా, బట్ ఆయన చెప్పిన ప్రతి మాటకి మాత్రం ఇక్కడ మీకు ఇంపాక్ట్ ఉంటుంది. సో మార్కెట్లో సిల్వర్ స్పీడ్కి మీరు అందుకోవాలి అంటే ఖచ్చితంగా నేర్చుకునే గుణం ఉండాలి, లేదంటే కనీసం ఎక్స్పర్ట్స్ని కాల్ చేసి అడగండి, అప్పుడే మీకు డబ్బులు వస్తాయి, లేదంటే యూ విల్ బి ద లూజర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.